హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈసెట్ మ్యాథమెటిక్స్ నుంచి డిఫరెన్షియేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్ చాప్టర్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాము. సో మనం ఆల్రెడీ ఒక ఇంట్రొడక్షన్ వీడియో అయితే కన్నా చెప్పాం గైస్. మనకు ఫస్ట్ టాపిక్ ఫంక్షన్స్, ఆ ఫంక్షన్స్ గురించి అయితే ఆల్రెడీ అయితే మనం చెప్పుకున్నాము. సో ఇప్పుడు మనం లిమిట్స్ టాపిక్ గురించి అయితే చెప్పుకుందాం గైస్. సో లిమిట్స్ టాపిక్ గురించి మనం ఈజీగా క్లియర్ కట్గా అయితే కానీ మనం ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము, దాని మీద ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని చెప్పుకుందాము. అలాగే ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారో అవి కూడా అయితే కానీ మనం సాల్వ్ చేద్దాం గైస్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ అయితే మనం అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో మనకు ఎవ్రీ ఇయర్ ఈ చాప్టర్ నుంచి అయితే 10 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి సో మనం ప్రతి ఒక్క టాపిక్ అయితే కన్నా ఈజీగా అయితే కన్నా మీకు ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే అవసరమో అవైతే నేను చెప్తాను. సో మీరు అవైతే కన్నా బాగా అయితే నేర్చుకొని ఈసెట్ ఎగ్జామ్లో అయితే కన్నా మంచి మార్క్స్ అయితే స్కోర్ చేసుకోండి గైస్. సో ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ చూసుకుంటే, టాపిక్ లిమిట్స్ అంటే ఏంది? లిమిట్స్ అంటే ద లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ ద వాల్యూ ఇట్ గెట్స్ క్లోజ్ టు యాజ్ ఎక్స్ అప్రోచెస్ అ సర్టెన్ నెంబర్. సో ఇప్పుడు మనకు ఎక్స్ అనేది ఒక సర్టెన్ నెంబర్ని మనకు అప్రోచ్ అయినప్పుడు ఏ వాల్యూ వస్తుందో అదే ఈ ఫంక్షన్ నుంచి వచ్చిన వాల్యూ కూడా అంతే వచ్చినప్పుడు, క్లోజ్గా వచ్చినప్పుడు దాన్ని మనం లిమిట్ అయితే అంటాం. సో ఎగ్జాంపుల్కి చూసుకుంటే మీకు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2x² + 3, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఆఫ్ x² + 3 అయితే ఉంది. సో ఇప్పుడు నువ్వు ఈ ఎక్స్ ప్లేస్లో నువ్వు ఎక్స్ అప్రోచ్ చేసే సర్టెన్ నెంబర్, సో ఈ x² + 3కి ఈ ఎక్స్ వాల్యూని అయితే కానీ మనం అప్రోచ్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ కూడా దానికి ఆ ఫంక్షన్ నుంచి వచ్చే వాల్యూ కూడా సేమ్ ఉన్నప్పుడే మనకు అదైతే కానీ లిమిట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2x² + 3 అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో మనం 2 పెట్టినట్టయితే మనకు రిజల్ట్ అయితే వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేసామంటే ఏమవుతుంది, x² + 3 ఉంది కదా. సో x² + 3ని సో x² వాల్యూ ఎంత 2² 4 + 3 చేస్తే నాకు 7 అయితే రావడం జరుగుతుంది. సో ఇది నాకు ఎలా చేసినా కూడా నాకు ఆన్సర్ అయితే కన్నా 7 వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే వై బికాస్ వెన్ x = 2 ద ఎక్స్ప్రెషన్ బికమ్స్ 2² + 3 దట్ = 7 అవుతుంది. సో మనకు ఇలా అయితే కన్నా ఈ లిమిట్ అవుతుంది x → 2 ఈ x² + 3కి అయితే కన్నా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూ అయితే కన్నా 7 రావడం జరుగుతుంది. సో మనం ఇలా అయితే కన్నా లిమిట్స్ అనేది అయితే టాపిక్ జరుగుతుంది. సో నెక్స్ట్ మనకు ఈ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్కి మ్యాక్సిమం అయితే కానీ ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాండర్డ్ లిమిట్స్ నుంచి అయితే వస్తాయి. సో ఈ స్టాండర్డ్ లిమిట్స్ అయితే కానీ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఎగ్జామ్లో అయితే కన్నా ఈజీగా అయితే కానీ మనం ఆన్సర్స్ అయితే కన్నా సాల్వ్ చేసేయచ్చు కదా. మనకు మ్యాక్సిమం అయితే కన్నా ఈ లిమిట్స్ ఫార్ములా బేస్డ్ నుంచి అయితే కన్నా స్టాండర్డ్ లిమిట్స్ నుంచి వీటి మీద అయితే కన్నా క్వశ్చన్స్ అయితే వచ్చేస్తాయి. సో మీరు ఈజీగా ఫార్ములాస్ నుంచి ఆన్సర్స్ అయితే కన్నా ఆప్ చేసుకోవచ్చు. ఎలా అడుగుతారు, ఇలా క్వశ్చన్స్లో మీకు ఇలా ఇచ్చేసి క్వశ్చన్స్కి వాటికి ఇలా డైరెక్ట్గా ఆన్సర్స్ చేసే క్వశ్చన్స్ కూడా అయితే కన్నా మీకు చాలా అయితే ప్రీవియస్ ఇయర్స్లో అడిగారు. సో అందుకోసం మనం ఏం చేయాలి, ఈ స్టాండర్డ్ లిమిట్స్ అయితే కన్నా బాగా అయితే నేర్చుకోవాలి. సో మనకు లిమిట్స్ అయితే చూద్దాము, వాటి వాల్యూస్ అయితే చూద్దాం. సో ఫార్ములా లిమిట్ x → 0 sin x/xకి వాల్యూ ఎంత, లిమిట్ వాల్యూ 1. నెక్స్ట్ లిమిట్ x → 0 tan x/x వాల్యూ ఎంత 1. సో sin x/x tan x/xకి 1 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లిమిట్ x → 0 1 - cos x/x², 1 - cos x/x²కి 1/2 అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ లిమిట్ x → 0 sin ax/xకి a. సో sin ax/x ఉన్నదంటే a అవుతుంది, sin x/xకి 1 అవుతుంది. సో ఇదైతే కానీ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లిమిట్ x → 0 e⁻x - 1/xకి వచ్చేసి వాల్యూ వచ్చేసి లిమిట్ 1. సో మనం ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లిమిట్ x → 0 log of 1 + x/xకి వచ్చేసి 1. సో ఇలా అయితే మనకు ఈ 6 స్టాండర్డ్ లిమిట్స్ అయితే కానీ మీరైతే గుర్తుపెట్టుకోండి. సో ఈ టాపిక్ నుంచి అయితే కానీ మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ ఈ ఫార్ములా బేస్డ్ మీదనే అయితే ఉంటాయి. సో మనం ఈజీగా అయితే సాల్వ్ చేసేయచ్చు. సో ఈ ఫార్ములా 6 అయితే మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా అయితే ప్రాబ్లమ్స్ అయితే చేస్తారు. సో ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ షార్ట్ కట్ మెథడ్స్ యూజ్ చేసి మనం ఎలా చేస్తామో చూద్దాం. కొన్ని షార్ట్ కట్ మెథడ్స్తోనే మనం చేసే క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం ఇప్పుడైతే చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే లిమిట్ x → 0 sin 5x/x ఉంది. సో sin ax/a ఫార్ములా. సో మనకు లిమిట్ x → 0 sin ax/xకి అయితే కానీ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు దీని రిజల్ట్ ఎంత, sin ax/x = a. సో ఇక్కడ a ప్లస్లో ఏముంది 5 ఉంది. సో మనకు రిజల్ట్ ఎంత 5. సో మనకు ఇలా అయితే కానీ ఆన్సర్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఏంది, లిమిట్ x → 0 1 - cos x/x². సో ఇది మనకు స్టాండర్డ్ లిమిట్ డైరెక్ట్గా ఫార్ములా నుంచే వచ్చేసింది. సో 1/2 అయితే కానీ ఆన్సర్. సో మనకు ఇచ్చిన ఆప్షన్స్లో 1/2 ఎక్కడ ఉంటుందో అదైతే కానీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అదే మీకు ఇలా ఫార్ములాస్ కాన్సెప్ట్ తెలిసినారంటే మీరు డైరెక్ట్గా అయితే ఆన్సర్ అయితే సాల్వ్ చేస్తారు. మీకు తెలియనప్పుడు ఏమవుతుంది, ఇలా క్వశ్చన్ చూసిన వెంటనే మీకు లిమిట్ x → 0 1 - cos x/x² అంటేనే మీకు ఇది ఏందో కూడా అర్థం కాక మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అందుకోసమే మీరు ఫార్ములాస్ కాన్సెప్ట్ నేర్చుకొని ఇలా మనం ప్రాక్టీస్ చేసామంటే ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ అలాంటివన్నీ మీకు ఈజీగా అయితే కన్నా ఆన్సర్స్ అయితే తెలుస్తాయి గైస్. మనకు ఎలాంటి మెథడ్స్ అడుగుతారు ఏం కథ అన్నీ అయితే కన్నా మీకు అర్థమవుతాయి. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే లిమిట్ x → ∞ 3x² + 5x / 2x² + 1 ఉంది. సో దీనికి మనకు ఈ x ప్లేస్లో ఇన్ఫినిటీని మనం సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు ఆన్సర్ అయితే కానీ
రాదు. సో దీనికోసం మనకు x → ∞ 3x² + 5x / 2x² + 1కి మనం దీనికి షార్ట్కట్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్కి డినామినేటర్ ఏదుందో దాంతో అయితే మనం డివైడ్ చేసుకుంటాం. సో డినామినేటర్లో మనకు ఎక్స్ హైయెస్ట్ పవర్ ఎంత 2x². సో దీన్ని అయితే మనం డివైడ్ చేసుకుంటాం. డివైడ్ చేసుకున్నప్పుడు ఏమొస్తుంది 3x² / x². సో x² క్యాన్సిల్ అయ్యి మనకు ఇక్కడ 3 వస్తుంది. నెక్స్ట్ 5x/x². సో 5/x అయితే వస్తుంది. నెక్స్ట్ డినామినేటర్లో చూసుకుంటే 2x² / x² చేసి 2 వస్తుంది. నెక్స్ట్ 1/x² చేసి 1/x². సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది 3 + 5/x / 2 + 1/x² అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ లిమిట్స్ అప్లై చేసామంటే x ప్లేస్లో ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అయితే వస్తుంది. సో మనకు తెలుసు ఎనీ నెంబర్ బై ఇన్ఫినిటీ చేసామంటే మనకి ఏమొస్తుంది అదైతే కానీ 0 అయిపోతుంది. సో మనకు ఈ 5/∞ 1/∞² మనకి ఏమవుతుంది 0 అవుతాయి. సో ఇప్పుడు మనకు రిజల్ట్ ఏమొస్తుంది 3/2 అయితే కానీ మనకు రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా మనకు ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడైతే 3/2 ఉంటుందో అదైతే మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. సో మనం ఇలా అయితే కన్నా దీనికి హైయెస్ట్ పవర్ ఆఫ్ ద ఎక్స్కి డినామినేటర్లో ఉన్నదాన్ని అయితే మనము డివైడ్ చేసుకుని మనకు వచ్చిన రిజల్ట్ అయితే కనుక మనకు చేసుకున్నట్లయితే ఈజీగా అయితే ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏమడిగారు లిమిట్ x → 0 e⁻x - 1 / x. సో ఇది కూడా మనకు స్టాండర్డ్ లిమిట్. సో దీనికి e⁻x - 1/xకి ఆన్సర్ ఎంత 1. సో మనకు ఈ 1 ఎక్కడ ఉంటే దాన్ని అయితే మనం ఆప్ చేసుకుంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏంది లిమిట్ x → 0 log of 1 + 2x/x. సో log of 1 + 2x/xకి ఇది ఏ ఫార్ములా బేస్డ్లో ఉంది log of 1 + ax/x ఫార్మాట్లో అయితే ఉంది. సో log of 1 + ax/x = a వాల్యూ. సో దీనికి ఇక్కడ ఏ ప్లస్లో ఎంత ఉంది 2 ఉంది. సో మనకు రిజల్ట్ ఏమవుతుంది 2 అవుతుంది. సో ఆన్సర్ మనకు 2 అయితే కన్నా కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏమడిగాడు లిమిట్ x → 2 x² - 4 / x - 2. సో ఇదైతే కానీ మనకు క్వశ్చన్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా 2 సబ్స్టిట్యూట్ చేసామంటే ఏమవుతుంది సో 2² 4 - 4 / 2 - 2. సో 0/0 అయితే రావడం జరుగుతుంది. సో దీని ప్లేస్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దీనికి ఫ్యాక్టరైజేషన్ అయితే కనుక్కుంటాం. సో x² - 4కి ఫ్యాక్టరైజేషన్ ఏంది x - 2 × x + 2. సో ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేసామంటే x - 2 + x + 2 / x - 2. సో క్యాన్సిల్ చేసామంటే x - 2కి x - 2 క్యాన్సిల్ అవుతుంది. మనకు x + 2 వస్తుంది. సో ఈ x + 2కి మనము లిమిట్స్ అప్లై చేస్తే లిమిట్ x → 2 x + 2 సబ్స్టిట్యూట్ చేసామంటే x + 2 వెళ్తుంది కాబట్టి 2 + 2 వచ్చేసి 4 అవుతుంది. సో మనకు రిజల్ట్ వచ్చేసి 4 అవుతుంది. సో మనం ఇలా అయితే కనుక క్వశ్చన్స్ అయితే కనుక సాల్వ్ చేస్తాం గైస్. సో నెక్స్ట్ మనకు దీంట్లోనే చూసుకుంటే 1 సైడెడ్ లిమిట్స్ అయితే ఉన్నాయి. సో 1 సైడెడ్ లిమిట్స్ అంటే ఏంటంటే 1 సైడెడ్ లిమిట్స్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ LHL రైట్ హ్యాండ్ లిమిట్ RHL. సో ఇవి అయితే కనుక మనకు ఉన్నాయి. సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏంటంటే లిమిట్ x → a⁻−f of x. ఇదైతే కనుక మనకు ఫార్ములా. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే లిమిట్ x → a + f of x అయితే అవుతుంది. సో ఇది మనకు ఎందుకు వాడతాం అంటే ఒక లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా అలాగే ఆ ఫంక్షన్ అనేది కంటిన్యూస్గా కాదా అనే ఒక పర్టికులర్ పాయింట్లో తెలుసుకోవాలంటే మనకు ఈ 1 సైడెడ్ లిమిట్స్ అయితే కనుక వాడతాం. సో ఎప్పుడు మనకి ఇది అవుతుంది అంటే ఇఫ్ LHL అండ్ RHL = f of a అయినాయంటే అప్పుడు మనకు లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అలాగే ఫంక్షన్ అనేది కంటిన్యూస్గా కూడా అవుతుంది అటు ఏ ప్లేస్లో. సో ఇదైతే కనుక మనం గుర్తుపెట్టుకుంటాం గైస్. సో ఇక్కడ x → a ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి సో అప్పుడు మనకు ఇఫ్ LHL అండ్ RHL రెండు ఈక్వల్ అయినప్పుడు అయ్యి అప్పుడు f of a వాల్యూనే మనకు వచ్చిందంటే లిమిట్ అయితే ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అట్ ఏ ప్లేస్లో అయితే ఉంటుంది. సో ఇదైతే కనుక మనకు దీంట్లో అయితే కనుక కాన్సెప్ట్. సో ఇది 1 సైడెడ్ లిమిట్స్. సో ఇప్పుడు మనం వీటి మీద ప్రాబ్లం అయితే చూద్దాం. సో ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనకి ఏమడిగాడు ప్రీవియస్ ఇయర్లో ఈజ్ ద ఫంక్షన్ కంటిన్యూస్ అట్ x = 0 అయితే అని అడిగాడు. సో మనకు ఫంక్షన్ ఇచ్చేసి ఇలా ఈ ఫంక్షన్ కంటిన్యూసే కాదా అట్ x = 0 అయితే అని అడిగాడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంది sin x/x x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 1 అట్ x = 0 అయితే ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము సో sin x/x సో లిమిట్ x → 0 sin x/xకి వచ్చేసి మనకు ఆల్రెడీ వాల్యూ తెలుసు. సో వాల్యూ తెలుసు కాబట్టి మనకు వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది సో ఈ 1 అనేది f of 0కి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది సో f of x ప్లేస్లో సో f of 0లో నువ్వు సబ్స్టిట్యూట్ చేసావంటే నీకు ఏమొస్తుంది రిజల్ట్ కూడా 1 వస్తుంది. సో ఇప్పుడు నీకు ఏమవుతుంది LHL RHL రెండు అయితే కనుక మనకు ఈక్వల్ అయినాయి. సో అప్పుడు మనకి ఏమవుతుంది సో ఈ ఫంక్షన్ అయితే కనుక కంటిన్యూస్ అవుతుంది. ఎస్ ఈ ఫంక్షన్ అనేది మనకు కంటిన్యూస్ అని చెప్పి మనకు ఆప్షన్స్లో ఇచ్చింటే ఎక్కడ ఇస్తారో దాన్ని అయితే కనుక మనం ఆప్ చేసుకున్నాం. సో వాడు ఏమడిగాడు ఈ ఫంక్షన్ అనేది కంటిన్యూసే కాదా అట్ x = 0 అని అయితే అడిగాడు. సో మనం లిమిట్ x → 0లో మనం అయితే దీనికి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూ అయితే కనుక ఇది వస్తుంది. సో ఇది మనకైతే కనుక ఈక్వల్ అయింది కాబట్టి f of 0కి సో ఈ ఫంక్షన్ అనేది అయితే మనకు కంటిన్యూస్. సో మనం ఇలా అయితే కనుక
ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాం గైస్. సో మనకు అంతా ఈ ఫార్ములా బేస్డ్ కాన్సెప్ట్ మీదనే ఉంటాయి. సో మీరు ఇలా ఎలా చేయాలి ట్రిక్స్ అని అయితే కానీ మీరు చూసుకున్నట్లయితే ఈజీగా అయితే కానీ మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు గైస్. ఓకే గైస్, మీకు ఈ వీడియోలో అయితే కానీ ఈ లిమిట్స్ టాపిక్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా కంటెంట్ కావాలంటే కూడా కామెంట్లు అయితే పెట్టండి, నేను అవి అయితే కానీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను గైస్. మీకు ఈ వీడియో అర్థమైనట్లయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మీరు ఏదైనా ఎవరికైనా ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటే కూడా వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.